Hello, dear students. Welcome all. Welcome back to our YouTube platform, Rohit's Academy. So guys, మీరు thumbnail చూసి ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో దాని గురించే చెప్పబోతున్న వీడియో. కొన్నిసార్లు డైరెక్ట్గా thumbnail మాత్రమే చూసి వీడియో చూడకపోతే ఆబ్వియస్గా ఒక అఫెన్సివ్ లాగా అనిపిస్తుంది. నేను ఇక్కడ క్వశ్చన్ మార్క్ పెట్టలేదు, జస్ట్ ఎక్స్క్లమేటరీ మార్క్ మాత్రమే పెట్టాను. సో లెట్ us గో డీపర్ ఇన్ టు దిస్ టాపిక్. సో యూజువల్గా ఈ గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ యావరేజ్ బిలో యావరేజ్ స్టూడెంట్స్ క్రాక్ చేయగలుగుతారా అని చెప్పేసి దానికి సంబంధించి డిస్కస్ చేయబోతున్నాను. జనరల్గా ఏంటంటే 2 తెలుగు స్టేట్స్లో జాబ్ క్యాలెండర్ గురించి ప్రస్తావన రావడం జరిగింది. సో అందులో నిజం ఎంత లేకపోతే అబద్ధాలు ఎంత, అది ఫిల్ చేస్తారా చేయరా అవన్నీ కూడా సెకండరీ. ఆల్రెడీ దాని గురించి వీడియోస్ చేయడం జరిగింది. సో దాంట్లో ఎంత క్రెడిబిలిటీ ఉంటుందో కూడా చెప్పుకోవడం జరిగింది. ఇవన్నీ కూడా ఒక రకమైన నీ జర్క్ రియాక్షన్స్. అంటే జస్ట్ వీఆర్ డూయింగ్ అంటే మేము ఇంకా ప్రాసెస్లో ఉన్నాము అని చెప్పడానికి, బట్ వాట్ ఎవర్ ద రీజన్ వాటి గురించి అప్డేట్స్ ఇస్తూ ఉంటారు. యూజువల్గా ప్రిపరేషన్ అయినప్పుడు స్టూడెంట్స్కి ఉండే జనరల్ థింగ్స్ ఏంటంటే సెల్ఫ్గా ప్రిపేర్ అవ్వచ్చా, కోచింగ్తో ప్రిపేర్ అవ్వచ్చా, లేకపోతే తెలుగు మీడియంలోనా ఇంగ్లీష్ మీడియంలోనా, లేకపోతే బుక్ లిస్ట్ ఏంటి, ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఇలా ఎన్నో డౌట్స్ ఉంటాయి కదా. ఈ డౌట్స్లో వన్ ఆఫ్ ద కామన్ డౌట్ కూడా నేను జనరల్గా రిసీవ్ చేసుకునేది ఏంటంటే, సార్ యావరేజ్ బిలో యావరేజ్ స్టూడెంట్స్ ఈ ఎగ్జామినేషన్కి ప్రిపేర్ అవ్వచ్చా, ఒకవేళ ప్రిపేర్ అయినా మేము ర్యాంక్ సాధించగలవచ్చా, ఇటువంటి క్వశ్చన్స్ ఉంటాయి. దాని గురించే ఇక్కడ డిస్కస్ చేద్దాం. సో గైజ్, ఈ యావరేజ్ బిలో యావరేజ్ అనే క్లాసిఫికేషన్ ఏదైతే ఉంటుందో ఇక్కడే కాదు, లైఫ్ మొత్తంలో కూడా డిఫరెంట్ ఫేజెస్లో ఈ కైండ్ ఆఫ్ క్లాసిఫికేషన్స్ మనం చూస్తాం. కొన్ని పాజిటివ్ క్లాసిఫికేషన్స్ ఉంటాయి, కొన్ని నెగటివ్ క్లాసిఫికేషన్స్ ఉంటాయి. అంటే దాని రిపర్కషన్స్. ఇప్పుడు జనరల్గా ఈ క్లాస్ అంటారు కదా, అప్పర్ క్లాస్ లోవర్ క్లాస్ అని. సో బేస్డ్ ఆన్ ద ఫైనాన్షియల్ కెపాసిటీ తోటి క్లాస్, అప్పర్ క్లాస్ లోవర్ క్లాస్ అంటుంటాం. క్యాస్ట్ బేస్డ్ డిస్క్రిమినేషన్స్ ఉంటాయి, అప్పర్ క్యాస్ట్ లోవర్ క్యాస్ట్ అని చెప్పి. అలాగే మనం స్కూల్స్లో కానీ కాలేజెస్లో కానీ చదివేటప్పుడు టాపర్స్, యావరేజ్ బిలో యావరేజ్, ఇటువంటి డిస్క్రిమినేషన్స్ ఉంటాయి. సో సేమ్ అట్లాగా స్టూడెంట్స్ బ్రెయిన్లో ఒక స్టిగ్మా లాగా లేకపోతే ఒక అటాచ్మెంట్ పెట్టుకున్నారు. వెదర్ దీస్ స్టూడెంట్స్ ఆర్ అప్లికేబుల్ ఫర్ దిస్ సివిల్స్ కానీ గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ ఇలా అడుగుతూ ఉంటారు. దానికి చెప్తుంది ఏంటి అంటే, యూజువల్గా మనకు కాలేజ్ డేస్లో కానీ స్కూల్ డేస్లో కానీ ఈ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ మనం చూసే ఉంటాం. అదేంటంటే స్కూల్ లెవెల్ వరకు యావరేజ్గా చదివి ఆ తర్వాత అనూహ్యంగా మంచి మార్కులు సాధించడం, చాలా పికప్ అవ్వడం లాంటివి చూస్తూ ఉంటాం. అలాగే అప్పటి వరకు బాగా చదివి చాలా స్లో డౌన్ అయిన సందర్భాలు కూడా మనం చూస్తూ ఉంటాం. అంటే లైఫ్లో డిఫరెంట్ టైమ్స్లో యావరేజ్ బిలో యావరేజ్ అనే దానికి సరైన లీగల్ ఆస్పెక్ట్ ఉండదు, దానికి ఒక లాజిక్ అనేది ఉండదు. సేమ్ అట్లాగే కొన్ని సందర్భాల్లో ఫైనల్గా ఏదైనా బాగా చదివేవాడు, బాగా చదవనివాడు, బాగా చదవనివాడు చదివిన వాడి కంటే ఎక్కువ సంపాదించడం, చదివిన వాడి కంటే బాగా చదవనివాడు మంచి పొజిషన్లో ఉండటం, ఇలా లైఫ్లో ఎన్నో చూస్తూ ఉంటాం. సో ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, ఒక పని చేసే ముందు సో ఈ నెగిటివ్స్, సో యావరేజ్ బిలో యావరేజ్ ఇవేవి కూడా వర్కౌట్ కాదు. సో యూజువల్గా ప్రిపరేషన్ స్టార్ట్ చేసేటప్పుడు రెండు క్రైటీరియాస్ తీసుకుంటాం. సో ఫర్ సపోజ్ మనం చూస్తూ ఉంటే, సో ఒక స్టూడెంట్ సో ప్రిపరేషన్ స్టార్ట్ చేసేటప్పుడు మీరు బాగా చదువుతారా చదవరా అని మీరు క్వశ్చన్ చేసే కంటే ముందు, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చెప్పాల్సింది ఏంటంటే ఎఫర్ట్స్. సో ఎఫర్ట్స్ అండ్ ఇంకొక వైపు రిజల్ట్స్. సో ఎఫర్ట్స్ అండ్ రిజల్ట్స్ అంతే. ఇక్కడ ఇంకా ఎటువంటి డిస్క్రిమినేషన్స్ అంటూ ఉండదు, యావరేజ్ బిలో యావరేజ్. ఎందుకంటే సో మన రిజల్ట్ అనేది సో దేనిపైన మనం ఎటువంటి ఎఫర్ట్స్ పెడుతున్నాం మన దానిపైన డిపెండ్ అవుతుంది. ఫర్ సపోజ్ చూడండి, అప్పటి వరకు బాగా చదివి మంచి ట్రాక్ రికార్డ్ ఉన్న వాళ్ళు, సో సరే మనం ఇప్పటి వరకు బాగా ఉంది కదా ఖచ్చితంగా కొట్టొచ్చు అని ఓవర్ కాన్ఫిడెన్సో లేకపోతే మంచి కాన్ఫిడెన్స్తోనైనా మంచి ఎఫర్ట్స్ పెట్టకపోతే ఆబ్వియస్గా రాదు. సో సేమ్ అట్లాగే బాగా చదవని వాళ్ళు అట్లీస్ట్ ఇప్పుడైనా నేను ఏదో ఒకటి సాధించి ప్రపంచానికి చూపించుకోవాలి అనే ఉద్దేశంతో ఎక్కువ ఎఫర్ట్స్ పెడతారు. సో వాళ్ళకు మంచి రిజల్ట్స్ వస్తాయి. సో ఇక్కడ థింగ్ ఏంటంటే, కొన్ని సందర్భాల్లో స్టూడెంట్స్ ఎఫర్ట్స్ పెట్టరు కానీ రిజల్ట్స్ మాత్రం ఎక్స్పెక్ట్ చేస్తారు. కొన్ని సందర్భాల్లో స్టూడెంట్స్ ఎఫర్ట్స్ పెడతారు, ఇలాంటి వాళ్ళు రిజల్ట్ ఎక్స్పెక్ట్ చేస్తారు. ఇక్కడ ఏంటంటే ప్రిపేర్ అయ్యే ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఎక్స్పెక్ట్ చేస్తారు, రిజల్ట్ అని పాజిటివ్. కానీ దీని విషయంలో మాత్రం మిక్స్డ్ ఒపీనియన్స్ ఉంటాయి. సో నేను ఇక్కడ చెప్తోంది ఏంటంటే, ప్రిపరేషన్ కంటే ముందు, ప్రిపరేషనే కాదు లైఫ్లో ఏదైనా ఒక పని చేసే ముందు కంప్లీట్గా పాజిటివ్ యాటిట్యూడ్,
లేకపోతే కంప్లీట్‌గా ఒక పాజిటివ్ దృక్పథంతో ఉంటేనే మనం సాధించడానికి మోర్ ఛాన్సెస్ ఉంటాయి. ఫర్ సపోజ్ ఒక వరల్డ్ కప్ మిస్ అయిపోయింది. నెక్స్ట్ వరల్డ్ కప్ వస్తోంది. అంతకుముందు వరల్డ్ కప్ మిస్ అయిపోయింది అన్న నెగెటివ్ ఇంటెన్షన్‌తో మనం ఉంటే ఎప్పుడు కూడా రాబోయే వరల్డ్ కప్‌ని కూడా సాధించలేం. ఓన్లీ మనకు కావాల్సింది ఏందంటే పాస్ట్ ఇస్ పాస్ట్ ఓకే. బట్ ఇప్పుడు ఫ్యూచర్‌కి ఏం పెట్టాలో అది కావాలి. నేను అంతకుముందు బాగా చదవలేదు. సో నేను అంతకుముందు చాలా యావరేజ్, బిలో యావరేజ్ స్టూడెంట్. దట్ డస్ నాట్ మీన్ నువ్వు ఇప్పుడు కూడా యావరేజ్‌గా, బిలో యావరేజ్‌గానే ఉంటావు అన్నది కాదు. సో ప్రెజెంట్ నువ్వు ఎటువంటి ఎఫర్ట్స్ పెడుతున్నావు అన్నదే మ్యాటర్. సో అందుకే ఈ గ్రూప్ 1 కానీ, గ్రూప్ 2కి కానీ ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ ప్రతిసారి నేను మాట్లాడేదల్లా ఏంటంటే ఎఫర్ట్స్. సో ప్రతిసారి స్టూడెంట్స్ చేసే బిగ్గెస్ట్ తప్పిదం ఏంటంటే, పొరపాటు ఏంటంటే మీరు ప్రాపర్ ఎఫర్ట్స్ పెట్టకుండా రిజల్ట్స్‌ని ఎక్స్‌పెక్ట్ చేస్తారు. అందుకే ఎవ్రీ టైమ్ ఐ టెల్ యూ ప్రాపర్ ఎఫర్ట్స్ పెట్టకుండా అంటే ఐల్ జస్ట్ టెల్ యూ స్మాల్ ఎగ్జాంపుల్. జనరల్‌గా ఈ గ్రూప్స్ నోటిఫికేషన్ లేకపోతే గ్రూప్స్ సాధించాలి అంటే దానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టూడెంట్‌కి సిలబస్‌ని చాలా సిస్టమాటికల్‌గా కంప్లీట్ చేయాలి. సిలబస్ ఏదో షార్ట్ కట్‌లో లాగా, ర్యాపిడ్ రివిజన్ లాగా సో పైన కాకుండా సిలబస్‌ని కంప్లీట్‌గా అనలైటికల్‌గా 360 డిగ్రీస్‌లో సిలబస్ కంప్లీట్ కావాలి. ఇది ఫస్ట్ క్వాలిటీ సిలబస్. సిలబస్‌తో పాటు నువ్వు చదివే ప్రతిదీ కూడా ఎగ్జామ్ యాంగిల్‌లోనే చదువుతున్నావా లేదా? ఎగ్జామ్‌కి తగ్గట్టుగా ప్రిపేర్ అవుతున్నావా లేవా? లేకపోతే జస్ట్ ఏదో సూడో సాటిస్ఫాక్షన్. సో ఏదో మీకు మీరు ఇండైరెక్ట్‌గా సంతృప్తి పడుతున్నారు అలా చదువుతూ ఉన్నాం, ప్రిపరేషన్‌లో ఉన్నామన్న భ్రమలో ఉన్నాం అన్నట్లు కాకుండా సో నిజంగా సో దీనికి తగ్గట్టు మీరు చదివిన ప్రతి టాపిక్‌కి సంబంధించిన టెస్ట్‌లో మీకు లో మార్క్స్ వస్తే నెక్స్ట్ దాన్ని హై మార్క్స్‌గా ఇంక్రీజ్ చేయడానికి ఎటువంటి ఎఫర్ట్స్ మనం పెట్టాలి? ఇది మనం జనరల్‌గా తెలియదు. కానీ జనరల్‌గా జరిగేది ఏంటంటే స్టూడెంట్ ఫస్ట్ ఈ సిలబస్ 360 ఇవేవి పట్టించుకోకుండా మెజారిటీ ఆఫ్ ద స్టూడెంట్స్ ఈ నోటిఫికేషన్ వచ్చేంత వరకు మనం ముందుకు వెళ్తే ఏదో వేస్ట్ అవుతది. మన ఎఫర్ట్స్ అన్నీ కూడా వేస్ట్ అవుతాయి. ఇది కరెక్ట్ కాదు. నోటిఫికేషన్ ఎప్పుడు పొలిటికల్ యాంగిల్‌లో ఆలోచిస్తారు. సో ప్రభుత్వాలు ఇస్తావు, ఇవ్వవు. సో అంటే లైక్ ఇక్కడ ఏందంటే ఒకవైపు ప్రిపేర్ అవ్వాలి, ఖచ్చితంగా ర్యాంక్ సాధించాలి. ఇంకొక వైపు ఎఫర్ట్స్ పెట్టే దగ్గర ఎక్స్‌క్యూజెస్ వెతుక్కుంటాం. సో అది రానిలే, అంటే సిలబస్ మారొచ్చు. సో ఆ పేపర్ ఉండకపోవచ్చు. ఇది అంటే ఈ కైండ్ ఆఫ్ సూడో బిలీఫ్‌లో ఒక ప్రీ కన్సీవ్డ్ నోషన్స్‌తో మీకుంటే మీకు ఏది కూడా ముందుకు సాధించలేం. సో నేను చెప్తోంది ఏందంటే సో ఈ క్లాస్ బేస్డ్ డిస్క్రిమినేషన్స్, క్యాస్ట్ బేస్డ్ డిస్క్రిమినేషన్స్ ఇలా ఎన్నో సొసైటీలో చూస్తాం. కానీ ఈ కాంపిటీటివ్ ఎగ్జామినేషన్‌లో ప్రిపేర్ అయ్యే టైంలో సో నువ్వు బాగా చదువుతావా, బాగా చదవవా, నీ లెవెల్ ఆఫ్ అండర్‌స్టాండింగ్ డజంట్ మ్యాటర్. నువ్వు ఎటువంటి ఎఫర్ట్స్ పెడుతున్నావు అనేదే మ్యాటర్. నువ్వు ఒక సబ్జెక్ట్ చెప్పేటప్పుడు ఆ కాన్సెప్ట్ నీకు అర్థం అవ్వకపోతే సో మళ్ళీ నేర్చుకోవాలి అన్న తాపత్రయం, అన్న ప్రయత్నం ఉంటే సరిపోతుంది. ఒక ఎగ్జామ్‌లో లో మార్కులు వస్తే దాన్ని మళ్ళీ ఇంక్రీజ్ చేసుకోవడానికి కావాల్సిన ఎఫర్ట్స్ నేను పెట్టగలుగుతానా లేదా అనేటటువంటి దృక్పథం ఉంటే సరిపోతుంది. అంతేకాని ఎందుకంటే చాలా సందర్భాల్లో బాగా చదివే వాళ్ళు టెక్ సావీస్ గానీ లేకపోతే వేరే ఫీల్డ్స్‌లో సెటిల్ అయిపోతారు. సో మెజారిటీ ఆఫ్ ద స్టూడెంట్స్ ఈ కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌కి ప్రిపేర్ అయ్యేటప్పుడు ఇంతకుముందు చెప్పినట్టు అంతకంటే ముందు అంటే ప్రిపరేషన్ కంటే ముందు యావరేజ్‌గానే ఉంటారు. కానీ ఈ ప్రిపరేషన్‌లో అదే యావరేజ్‌నెస్ ఇక్కడ పెడితే సక్సెస్ ఉండదు. అంటే గొప్ప స్థాయిలో ఉండాలి అన్న ఉద్దేశంతో ఈ కాంపిటీటివ్ ఎగ్జామ్ లైఫ్స్‌కొస్తాం. మరి గొప్ప స్థాయిలో ఉండాలనుకున్నప్పుడు దానికి పెట్టే ప్రయత్నం కూడా చాలా గొప్పగానే ఉండాలి. నువ్వు యావరేజ్ ప్రయత్నం చేసి ఒక గొప్పగా స్థాయిలో ఉండాలంటే దట్ డెఫినెట్లీ ఈ రెండిటికి సింక్ అవ్వదు. సో నువ్వు మంచి రిజల్ట్స్ ఆశించి మంచి స్థాయిలో ఉండాలంటే నువ్వు మంచి ఎఫర్ట్స్ పెట్టాలి. మంచి ఎఫర్ట్స్ కావాలంటే వాట్ డస్ దిస్ బెస్ట్ ఎఫర్ట్స్ ఇంక్లూడ్స్ అనేటివి ప్రతి ఒక్కరికి తెలియాలి. ఎందుకంటే ఈ సమయంలో చాలా సందర్భాల్లో సో ఆ కరెంట్ అఫైర్స్ ఏంటి లేకపోతే మా జనరల్‌గా సబ్జెక్ట్ ఏంటి దానికంటే ముందు ఇలాంటి కొన్ని కామన్ డౌట్స్ స్టూడెంట్స్‌కి చెప్తే వాళ్ళకు ఒక మనోధైర్యం అనేది వస్తుంది. ఎందుకంటే చాలా మంది నీ వల్ల కాదు, నువ్వు ఎందుకు ప్రిపేర్ అవుతున్నావు అని డీమోటివేట్ చేసేతే మంచిది కాదు. సో బేసికల్‌గా ఏంటంటే ఇప్పుడు కొంతమంది ఒక చదవడం ఇంజినీరింగో, డిగ్రీయో అయిపోయి ఒక 10, 15 ఇయర్స్ అయిపోయింది. పిల్లల్ని చూసుకొని కొంతమంది 42, 43 ఈ ఏజ్ వాళ్ళు కూడా ఉంటారు. సో రిజర్వేషన్ తర్వాత వాళ్ళకి పెరుగుతుంది. ఏదో టైంలో నేను ఈ సొసైటీకి ప్రూవ్ చేసుకోవాలి అని అనిపిస్తుంది. అట్లా అనిపించినప్పుడు నేను బుక్స్‌ని ఎప్పుడో తీశాను, చాలా రోజులైంది. సో నా వల్ల అవుతదా?
సేమ్ అలాగే మ్యారేజ్ అయిన హౌస్ వైఫ్స్ ఉంటారు. సో ఎప్పుడో చదివాను, అప్పట్లో నాకు చాలా ఉండేది చదవాలని. సో ఇప్పుడైనా నా చుట్టాల్లో నేను ఒక గొప్పగా చిత్రీకరించుకోవాలి. నేను కూడా ఒకటి సాధించి చూపించగలగాలి అన్న తాపత్రయం ఉంటది. ప్రతిసారి తాపత్రయము లేకపోతే కసి దగ్గర ఆగిపోతున్నారు. సో మీరేమో రిజల్ట్స్ ఎక్స్‌పెక్ట్ చేస్తారు. కానీ చేసే తప్పిదం వల్ల మీరు పెట్టాల్సిన ఎఫర్ట్స్ ప్రాపర్‌గా పెట్టకపోవడంలోనే కంప్లీట్‌గా ఫెయిల్ అవుతారు. సో యాస్ ఎ బ్రదర్‌గా నేను మీకు చెప్తోంది ఏంటంటే యావరేజ్, బిలో యావరేజ్ అనేది కంప్లీట్‌గా పక్కన పెట్టి నువ్వు గ్రూప్ సాధించాలనుకుంటున్నావా? సాధించాలా లేదా? సాధించాలి అనుకుంటున్నావు. సో దానికి తగ్గట్టు ఎఫర్ట్స్ నువ్వు పెడతావా లేదా? అది నెక్స్ట్ క్వెషన్ రావాలి. సో పెడతాను. సో ఆ ఎఫర్ట్స్ ఏంటో తెలుసుకోవాలి. థర్డ్ క్వెషన్. సో ఆ తెలుసుకోవడంలో నువ్వు లోపాలు వెతకొద్దు. బెస్ట్ పర్సన్ దగ్గరికి మీరు వెతకాలి. అందుకే చూడండి, మీరు ప్రిపరేషన్‌లో ఉన్నప్పుడు కొన్ని సందర్భాల్లో గ్యాప్ వచ్చింది కాబట్టి క్లాసెస్ ద్వారానో లేకపోతే ఒక మెంటర్‌షిప్ గైడెన్స్ ద్వారానో ప్రిపేర్ అవుతాం. సో నేను అందరికీ చెప్తోంది రోహిత్స్ అకాడమీ గత 3, 4 సంవత్సరాలలో ఇటు తెలంగాణలో, అటు ఏపీలో, ఇటు గ్రూప్ 1 కానీ, గ్రూప్ 2 కానీ, తెలుగు మీడియం కానీ, ఇంగ్లీష్ మీడియం కానీ బెస్ట్ ఫ్యాకల్టీ టీమ్‌తో బెస్ట్ కంటెంట్ అందించి మీ అందరి మన్ననలను పొందాను. సో ఎంతో మంది చాలా సంతృప్తికరంగా మన క్లాసెస్ విని ర్యాంక్ కూడా సాధించారు. ఇటు ఏపీలో, ఇటు తెలంగాణలో. సో మనకున్న యూనిక్ ఆస్పెక్ట్ ఏందంటే రోహిత్స్ అకాడమీలో ఇటు ఏపీ కానీ, ఇటు తెలంగాణ కానీ 2 స్టేట్స్‌లో చూడండి ఇక్కడ మీకు చూస్తే ఏపీ గ్రూప్ 2 ఇంటిగ్రేటెడ్ ప్లాన్, తెలంగాణది కూడా ఉంది చెప్తాను. సో రెగ్యులర్ ఆస్పిరెంట్స్. సో వీళ్ళు రోజు 10 నుంచి 12 గంటలు ఇన్వెస్ట్ చేయగలుగుతారు. వాళ్ళు ఏం చేయాలో ఒక క్లియర్ కట్ ప్లాన్. అలాగే ఎంప్లాయీస్. సో వాళ్ళకు కేవలం ఒక 5 నుంచి 6 గంటల టైం మాత్రం ఉంటది. వాళ్ళు ఎటువంటి ఎఫర్ట్స్ పెట్టాలి? దానికి తగ్గట్టు డే 1, డే 2, డే 3, డే 4 అన్న విధంగా సో క్లియర్ కట్‌గా ప్లాన్ ఇచ్చి, మేమే వీడియో క్లాసెస్‌ని అందించి, మేమే మెటీరియల్స్‌ని అందించి, మేమే టెస్ట్స్ పెట్టి, దాంట్లో సో ఏ క్లాస్ ఎప్పుడు చూడాలి? ఎంతసేపు రివైజ్ చేయాలి? ఎంతసేపు మెటీరియల్ చదవాలి? ఏ టెస్ట్ ఎప్పుడు రాయాలి? సో ఎవ్రీథింగ్ ప్రిలిమ్స్, మెయిన్స్, కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఎవ్రీథింగ్ ఇందులో ఇంక్లూడ్ అయిపోతది. సో దాంతో పాటు మీరు చూస్తే సో ఇలా ఒక ఎగ్జాంపుల్. సేమ్ అట్లాగే ఏపీ గ్రూప్ 1 చూడండి, ఎంప్లాయీస్ కోసం సెపరేట్ స్ట్రాటజీ, ఇంటిగ్రేటెడ్ డైలీ ఫుల్ టైమ్ ఆస్పిరెంట్స్ కోసం ఒక సెపరేట్ స్ట్రాటజీ. సేమ్ అట్లాగే తెలంగాణ. సో తెలంగాణ అంటే ఫుల్ టైమ్ ఆస్పిరెంట్స్ కి ఒక సెపరేట్ స్ట్రాటజీ, ఎంప్లాయీస్ కి ఒక సెపరేట్ స్ట్రాటజీ. డే 1, డే 2, డే 3, డే 4 అన్నట్టు ఇలా టోటల్ గా. అండ్ అలాగే తెలంగాణ గ్రూప్ 2 సో డైలీ ప్లానర్ ఫర్ బిగినర్స్. సో ఎలా ప్లాన్ చేయాలి, గ్రూప్ 2 కి సంబంధించి ఎంతసేపు కూర్చోవాలి, ఇలా ఎంప్లాయీస్ కోసం సెపరేట్ ప్లాన్, ఫుల్ టైమ్ ఆస్పిరెంట్స్ కి సెపరేట్ ప్లాన్, గ్రూప్ 2 కి సెపరేట్ ప్లాన్, గ్రూప్ 1 కి సెపరేట్ ప్లాన్, ఈ రెండు కలిపి ఇంటిగ్రేటెడ్ కి సెపరేట్ ప్లాన్. అంటే ఇన్ని డిఫరెంట్ డైవర్సిఫైడ్ కోర్సెస్ అందిస్తోంది కేవలం రోహిత్స్ అకాడమీ మాత్రమే. మేము పర్టికులర్ గా ఆన్లైన్ కి మాత్రమే స్పెషలైజేషన్ తో ఉన్న ప్లాట్ఫామ్ కాబట్టి ఆన్లైన్ లో స్టూడెంట్స్ కొండే ప్రాబ్లమ్స్ ఏంటి, వాటిని ముందుగానే ఐడెంటిఫై చేసి సో వాటిని ఓవర్కమ్ చేసే విధంగా బెస్ట్ ప్లానర్, బెస్ట్ టెస్ట్స్ ఇవన్నీ కూడా మేము అందిస్తూ ఉన్నాం. సో దట్ ఈస్ వై 2 తెలుగు స్టేట్స్ లో జాబ్ క్యాలెండర్ ఖచ్చితంగా వస్తుంది. జాబ్ క్యాలెండర్ వచ్చిన తర్వాత అందులో నోటిఫికేషన్ డేట్ మెన్షన్ చేస్తారు, ఎగ్జామ్ పెడతారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ప్రిపేర్ అవ్వాలా వద్దా అని చెప్పేసి నీ స్థాయి ఇప్పటితో ఎటువంటి కొలమానం పారామీటర్ పెట్టుకోకు. ఓన్లీ నువ్వు ప్రిపేర్ అవుతావా, దానికి తగ్గట్టు ఎఫర్ట్స్. ఈ ఎఫర్ట్స్ ఏంటో తెలియాలంటే నీకు బెస్ట్ మెంటార్, బెస్ట్ క్లాసెస్ ఉండాలి. సో మేము రోహిత్స్ అకాడమీలో ఇప్పుడు ఏవి రైట్ ఎఫర్ట్స్, ఏవి రాంగ్ ఎఫర్ట్స్ అని మేము చెప్తూ ఉంటాం. సో చెప్పే క్రమంలో కూడా వి ఆల్వేస్ గివ్ అవర్ ఫోన్ నంబర్. చూడండి 9110556858. ఇది నాదే వాట్సాప్ నంబర్. డైరెక్ట్ గా మీకు నా వాట్సాప్ నంబర్ చాలా సందర్భాల్లో ఇచ్చి ఎన్నో క్వశ్చన్స్ ని క్లారిఫై చేశాను. ఈ పీడిఎఫ్స్ సో ఏపీ గ్రూప్ 2, తెలంగాణ గ్రూప్ 2, తెలంగాణ గ్రూప్ 1, ఏపీ గ్రూప్ 1, ఇంటిగ్రేటెడ్ రెగ్యులర్ ఆస్పిరెంట్స్, ఎంప్లాయీస్ సిలబస్ పీడిఎఫ్స్ కానీ, తెలుగు మీడియంలో సిలబస్ కావాలన్నా, ఇంగ్లీష్ మీడియంలో సిలబస్ కావాలన్నా, బుక్ లిస్ట్ కావాలన్నా, ఏది కావాలన్నా, ప్రిపరేషన్ కి సంబంధించిన ఏ డౌట్ ఉన్నా ఈ నంబర్కి మెసేజ్ పెట్టండి. భవిష్యత్తులో ఇటు ఏపీలో అటు తెలంగాణలో ఖచ్చితంగా జాబ్ నోటిఫికేషన్స్ రావడానికి మోర్ ఛాన్సెస్ ఉన్నాయి. సో బాగా చదువుతాను, బాగా చదవను ఇటువంటివన్నీ పక్కన పెట్టి సో మంచి పాజిటివ్ దృక్పథంతో ఎఫర్ట్స్ పెట్టి సో ప్రయత్నంలో మాత్రమే మనం చేయగలుగుతాం. ప్రయత్నమే మొదటి విజయం అంటుంటారు కదా. ఈ ప్రయత్నంలో ఫెయిల్ అవుతే డెఫినెట్ గా విజయం అనేది రాదు. సో నిన్ను ఆపడం ఎవరి తరం కాదు. మీరు ఒకళ్ళ దగ్గరికి వెళ్ళి సార్ నేను అవుతానా కాను అంటే జ్యోతిష్యం మేము చెప్పము. అటువంటి జ్యోతిష్యం పైన మీరు కూడా డిపెండ్ అవ్వదు. ఎందుకంటే మీరు ఏంటో తెలియకుండా మేము నీ వల్ల అవుతుంది, నీ వల్ల కాదు అని చెప్పడానికి ఉండదు. సో నేను చెప్తోంది ఏంటంటే మీ వల్ల అవుతుందా కాదా అన్న క్వశ్చన్ కి ఆన్సర్ కూడా మీ దగ్గర ఉంది. నువ్వు రైట్ ఎఫర్ట్స్ పెడతావా పెట్టవా,
పెడతాను అంటే డెఫినెట్‌గా నీకు ర్యాంక్ వస్తది. పెట్టను అంటే డెఫినెట్‌గా ర్యాంక్ రాదు. కానీ అట్ ద సేమ్ టైమ్ మెంటల్ పీస్ కూడా ఇంపార్టెంట్. ఈ తెలుగు స్టేట్స్‌లో నోటిఫికేషన్‌కి సంబంధించి ఒక రకమైన అన్‌సర్టెనిటీ ఉంటది. ఆ అన్‌సర్టెనిటీని కూడా ఫేస్ ఎందుకంటే ఈ అన్‌సర్టెనిటీ వల్ల నీ ప్రిపరేషన్ లోకి రాకూడదు. డీమోటివేట్ అవ్వద్దు నువ్వు. డిస్కరేజ్ కాకూడదు. సో, కాబట్టి వీటన్నిటిని బేస్ చేసుకొని కొంచెం ఓపికతో ముందుకు వెళ్తే 100% సక్సెస్ అనేది వస్తది. సో, ఐ హోప్ దిస్ వీడియో విల్ డెఫినైట్‌లీ హెల్ప్స్ యూ. మీకు ఖచ్చితంగా నచ్చిందని అనుకుంటాను. ఇంకేదైనా మీకు కావాలనుకుంటే కింద కామెంట్స్‌లో తెలియజేయండి. డెఫినెట్‌గా దానికి రిలేటెడ్ వీడియోస్ చేస్తాను. థాంక్ యూ.